కానీ ఏంటమ్మా మీరు పోయిందా అరుపులా అనరులా అని కనీసం వచ్చి అడిగే ప్రసక్తి ఎవరు కనీసం చేయట్లేదు సార్. అక్కడ 3 మంత్రులు ఉన్నారు సార్ ఖమ్మంలో, కానీ అక్కడ మాకు న్యాయం జరగలేదని మేము హైదరాబాద్ వచ్చాం సార్. ఎండలో ఎండుకున్నాం సార్ మేము. మాకు సీఎం గారు మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం సార్. అంటే 45 రోజులు అవుతుంది. అప్పుడు ఫస్ట్ మొదటి రోజున వచ్చినటువంటి పోలీస్ చాలా మంది బలగం వచ్చారు. ఏమనిపించింది అప్పుడు? వచ్చారు సార్. మాకైతే చాలా భయం వేసింది. తెల్లవారుజాము వచ్చేసారు. ఒక్కొక్క ఇల్లు కూడగొట్టారు సార్. మేము ఎంతో రూపాయి కూడగొట్టుకొని ఆ ఇల్లు అనేది మాకు పేదవాడి కళ సార్. అది ఆ కళను ఎమ్మటే మా కళ్ళ ముందే కూల్చేస్తారు సార్. మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం సీఎం గారు. మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాము. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మేమైతే ఆ భూమిని వదిలిపెట్టము. మేము ఎక్కడి దాకైనా పోరాడతాం, చావైనా బ్రతకైనా ఆ పోరాటం చేస్తూనే ఉంటాం సార్. మేము అంటే మీ ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు దాకా ఉన్నారు. ఎవరు వచ్చి సంప్రదించలేదా మిమ్మల్ని? మాకు ఎలాంటిది పొంగిలేటి సార్ కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, లేదా బంటి సార్ కానీ ఎలాంటి ఒక సార్ వచ్చి మమ్మల్ని ఇవ్వలేదు సార్. ఆ పొంగిలేటి సార్ వచ్చారు. వచ్చి కూడా కనీసం అరుగులా అనరుగులా అనలేదు, అడగలేదు, కనీసం ఇవ్వలేదు సార్. మాకు 200 మందికి ఇచ్చారు సార్. అంతే ఆ 200 మందికి ఇల్లు ఇచ్చారు కానీ సార్ మళ్ళీ ఇల్లు కట్టిస్తామని హామీ ఇవ్వలేదు. ఏదో నామకార్థంగా విగ్రహం ఇస్తామని చెప్పారు సార్. అంతే సార్. అంటే అర్హులైన పేదలకి పట్టాలు ఇస్తున్నామని వాళ్ళు ప్రకటన ఇచ్చారు. కొంతమందికి ఇచ్చామని కూడా చెప్తున్నారు కదా. మరి కొంతమందికి అంటే వాళ్ళ తరఫున వాళ్ళ 100 మందికి ఇచ్చారు సార్. అందులో మీరు లేరా అర్హుల్లో? మీకు సర్వే చేయలేదా? సర్వే చేయలేదు. ఎన్ని సంవత్సరాల సంది ఉంటారు మీరు? 13 సంవత్సరాల సంది. లేకపోయినా కనీసం వసతులు లేకపోయినా కానీ సార్, మా పిల్లలు స్కూల్ లేకపోయినా కానీ మేము అక్కడ పోరాటం చేస్తూనే ఉన్నాం సార్. ఇల్లు కూల్చినప్పుడు మిమ్మల్ని అందరినీ అంబేద్కర్ భవన్లకు తరలించారు కదా, అక్కడ వసతులు ఎలా ఉండేమ్మా? అసలు కనీసం వసతులు ఎవరూ లేదు సార్. ఆ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని కొంచెం భోజనం పెట్టడం, మాకు వాటర్ ఇవ్వడం, ఆ తెలంగాణ పరిపాలన ఉన్నట్టయితే కూలిపోయేదాన్ని కాదనుకుంటున్నాను సార్. కాంగ్రెస్ పరిపాలన అయితే ఇల్లు కూల్చేశారు, పగబట్టినట్టే చేశారు. పేదవాళ్ళ మీద ఏదో దండయాత్రకు వచ్చినట్టే వచ్చి బుల్డోజర్లు అవి తీసుకొచ్చి మొత్తం కూల్చేశారు సార్. న్యాయం చేయాలి అంటే మార్పు రావాలి, కేసీఆర్ మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అనుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పరిపాలన? కాంగ్రెస్ పరిపాలన అనేది ఒక అనమ్మకం కోల్పోయారు సార్. ఎందుకంటే కాంగ్రెస్ అంటే నమ్మకం. మా తాతల నాటి నుంచి కూడా కాంగ్రెస్ అనుకున్నాం. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ అనేది ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. పేదవాడి కళ అప్పట్లో ఇచ్చారు సార్. కానీ ఇప్పట్లో పేదవాడి కళని కూల్చే కూటమిగా ఉంది సార్ కాంగ్రెస్ పరిపాలన. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము అని అంటే వేరే చోట వెళ్తారా? ఇవ్వం సార్. మాకు ఖచ్చితంగా మాకు అదే ప్లేస్లో కావాలి. 100 గజాలు కావాలి. అర్హులైన ప్రజలందరికీ కావాలి సార్. అదొకటి కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వ భూమియా మీరు ఉంటున్న జాగా భూదాన్ బోర్డుగా? అది వినోబా సాధించారు సార్. అది ఎప్పుడో భూదాన్ భూమి సార్. ఆ భూదాన్ భూమి కాబట్టి మేము అంత పోరాటం చేసి ఇల్లు కట్టుకున్నాం బందోబస్తుగా. కానీ బందోబస్తుగా లేకుండా మమ్మల్ని కనీసం రోడ్డు మీద పడేసి దీన పరిస్థితుల్లో మమ్మల్ని కాంగ్రెస్ పరిపాలన ఇచ్చింది సార్. సీఎం గారికి ఒకటే చెప్పుకుంటున్నాం, దయచేసి మా పత్రాలను పరిశీలించండి, మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. గతంలో కోర్టు స్టే ఇచ్చింది మీకు అందరికీ వసతులు కల్పించాలి అని చెప్పేసి, అయినా కూడా ప్రభుత్వం దాన్ని ఖాతరు చేయాలి. ఏం లేదు సార్. అసలు ఇవ్వలేదు, మాకు ఏమి ఇవ్వలేదు, వసతులు కూడా ఏం కల్పించలేదు. అసలు కనీసం వచ్చి పరామర్శించిన నాదుడే లేదు సార్. 3 మంత్రులు ఉన్నారు. అక్కడ వచ్చి ఒక్కసారన్నా వచ్చి ఏమైందమ్మా మీరు బాధితులా, మీరు బాధ అర్హులా అని పరిశీలించలేదు సార్. ఇప్పుడు కలెక్టర్ కలిసారా? కలెక్టర్ చుట్టూ సార్ కుప్పలు అయితే మేము అప్లికేషన్ ఫామ్ పట్టుకొని అక్కడికి వెళ్ళడం రావడం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగడం. అక్కడ ఒక 100 పేపర్లు దాకా ఇచ్చాం సార్. వీళ్ళ ఇద్దరు చుట్టూ తిరుగుతున్నాం కానీ మాకు న్యాయం జరగలేదు. అక్కడ న్యాయం జరగలేదని ఇక్కడ హైదరాబాద్ దాకా వచ్చాం సార్. ఏమంటున్నారు మరి కలెక్టర్? కలెక్టర్ ఏమంటున్నారు? కలెక్టర్ చూస్తామమ్మా, చేస్తామమ్మా, మేము ఆన్లైన్ చేస్తున్నాం, చూస్తామంటున్నారు. కానీ కలెక్టర్ కూడా ఏది సపోర్ట్ చేయట్లేదు సార్ పేదలని. అది సార్ మాకు ఎలా సూటిగా రేవంత్ రెడ్డికి చెప్పాలంటే ఏం చెప్తారు? సూటిగా ఒకటే చెప్తున్నాం సార్, మాకు 100 గజాల స్థలం అక్కడే